సంబంధించి ఆ స్థాయిలోనే వస్తున్నాయి. 70% మహిళలు పూర్తిగా కూడా ఎన్డీఏకి వేసినట్టుగానే మనకు కనిపిస్తుంది. అయితే బీజేపీకి సంబంధించినంత వరకు ఈ ఫలితాలు ఏ రకంగా చూస్తారు? జూబ్లీహిల్స్తో పాటు బీహార్కి సంబంధించి ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకురాలు రాణి రుద్రమ మనతో పాటు ఉన్నారు. హలో రాణి రుద్రమ గారు, వినిపిస్తుందండి? నమస్తే అండి. మీకు ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్గా కనిపిస్తుందండి. యా, బీహార్ గుడ్ న్యూస్ కనిపిస్తోంది. ఇక్కడ తెలంగాణలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బ్యాడ్ న్యూస్ కనిపిస్తుంది. ఫస్ట్ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడదామండి. ఇక్కడ మీరు కనీసం పోటీలో ఉన్నట్టుగా కూడా కనిపించట్లేదని కొంతమంది అంటున్నారు. సో ఏంటి ఈ ఫలితాలను ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీకు సంబంధించినంత వరకు మీ కేంద్ర మంత్రికి సంబంధించిన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఆశించిన స్థాయిలో ఎందుకు లోపం ఎక్కడుంది అనుకుంటారు? ఏం జరిగింది అనుకుంటారు? ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, జూబ్లీ హిల్స్ అనే కాదు, ఎప్పుడైనా కూడా బై ఎలక్షన్స్ లో ఒక 90% అడ్వాంటేజ్ అధికార పార్టీకి ఉంటుంది. తర్వాత సిట్టింగ్ స్థానం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి రిమైనింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మాకు భారతీయ జనతా పార్టీగా మేము రాష్ట్రంలో అధికారంలో లేము, మొదటి అంశము. రెండో అంశము, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మేము ఎప్పుడు కూడా గెలవలేదు. ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు గెలవలేదు. డీలిమిటేషన్ అయిపోయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత ఈ 20 years లో కూడా మేము ఎప్పుడు అక్కడ సీట్ గెలవలేదు. కాకపోతే ఒకటి, మేము 5% ఓట్ బ్యాంక్ నుంచి 2018 ఎలక్షన్స్ లో మాకు 5.5% ఓట్ బ్యాంక్ ఉంటే 2023కి వచ్చేసరికి మాకు దాదాపు ఒక 14% ఓట్ బ్యాంకుకి మేము దాన్ని కొద్దిగా పికప్ చేయగలిగినాం. ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి బై ఎలక్షన్స్ లో ఇంకా కొద్దిగా, అంటే లిబరల్ గా కనుక ఎలక్షన్ డెమోక్రటిక్ గా జరిగి ఉండుంటే ఇంకా కొంత ఓట్ బ్యాంక్, మాకు మంచి ఓట్ బ్యాంకే వచ్చేది. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డట్టు అయింది. ఈ నియోజకవర్గంలో 1,20,000 మైనారిటీ ఓట్లు ఉండటము, మైనారిటీలు గంపగుత్తగా కూడా మా వైపుకి వేయడానికి ఇష్టపడకపోవటం వల్ల ఆ ఓట్లన్నింటినీ కూడా మైనస్ చేయాల్సి వచ్చింది. పోలింగ్ అయిందే 49% అయితే అందులో హాఫ్ ఆఫ్ ద పోలింగ్ మైనారిటీ ఓట్ బ్యాంకే ఉండేసరికి ఒక 70-80 వేల ఓట్లలోనే ఏం కొట్లాడినా మేము కొట్లాడాం. అంటే మాకున్న గ్రౌండే ఒక 70,000 to 80,000 ఓట్స్. అందులో నుంచే మేము ఏం తీసుకున్నా తీసుకోవాలి. దాంట్లో మీకు అధికార పార్టీ ఓటుకి 2,500 రూపాయలు, ప్రతి మహిళకు ఒక చీర, ఇంటికి ఒక కుక్కర్, అంటే దాదాపుగా ఒక 4 ఓట్లు ఉంటే ఆ ఇంటికి అధికార పార్టీ నుంచి 20,000 రూపాయలు వెళ్ళినాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓటుకి 1,000-1,500, వాళ్ళ గతంలో సిట్టింగ్ సీటు, వాళ్ళకి యంత్రాంగం మంత్రాంగం అన్నీ ఉన్నాయి, వాళ్ళు చేయగలిగింది కూడా వాళ్ళు చేశారు. మైనారిటీ ఓట్లని వీళ్ళు కలిసి చీల్చుకున్నారు. ఇక అక్కడ రిమైనింగ్ ఉన్నటువంటి ఓట్లలో మేము ఎంత తిప్పల పడ్డా కూడా ఒక స్థాయికి, అంటే ఇక్కడ దాకా గుంజుకురాగలిగినాం కానీ దానికి మించి చేయలేకపోయినాము అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేటువంటిది మేము దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద ఏమీ తీసుకోవట్లేదు. దో మేము కావాల్సినంత ఫైట్ ఇచ్చినాము, బట్ ఇచ్చినా కూడా మాకు ఆ రెస్పాన్స్ అనేటువంటిది రాలేదు. అయినా దాని గురించి మేము కుంగిపోవట్లేదు. ఎందుకంటే బై ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు కూడా జనరల్ ఎలక్షన్స్ మీద ఏం పడదు. అట్లా చూసుకుంటే మాకు భారతీయ జనతా పార్టీకి 2012లో 11-12 ఆ ప్రాంతంలో జరిగినటువంటి మహబూబ్ నగర్ బై ఎలక్షన్స్ లో మేము గెలిచాము. బట్ 2014లో మా పర్ఫార్మెన్స్ ఏం లేదు. మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్స్ లో కూడా హుజురాబాద్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి 3,000 ఓట్లే వచ్చి వాళ్ళకి అసలు 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 అది లెక్కనే పెట్టదు. కానీ తర్వాత మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్స్ లో వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మేము దీన్ని ఏదో రెఫరెండంగా కూడా తీసుకోవట్లేదు. కాకపోతే ఇంకా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీగా మేము అధికారంలోకి భవిష్యత్తులో ఎట్లా రావాలి, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా ఎట్లా గెలవాలి అనే దానికి మా వ్యూహాన్ని మరింత పదును పెట్టుకునేటటువంటి ప్రయత్నాలను డెఫినెట్ గా చేస్తాం. రాణి దుర్మ గారు, మీరు ఒక్కసారి లైన్లో అట్లాగే ఉండే ఒక 1 minute లైన్లో ఉండండి. కేఎస్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా మనతో జాయిన్ అవుతున్నారు. జూమ్కి సంబంధించి మనతో పాటు ఆయన జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు, వెల్కమ్ టు పొలిటికల్ న్యూస్. మీరు కొంచెం వాయిస్ పెంచండి సార్, మీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది. ఓకే, ముందుగా పొలిటికల్ ట్రెండ్కి వీక్షకులకు నమస్కారం. అలాగే మా లేడీ శివంగి రుద్రమ్మకి ప్రత్యేక నమస్కారాలు. మీకు కూడా నమస్తే. నేను ఒక విషయం చెప్పగలను. ఈ ఎలక్షన్ ఇక మీద నుంచి దేశంలో ఎక్కడైనా ఎలక్షన్లు పెడదాం అనుకుంటే బీఆర్ ఎలక్షన్స్ చూసిన తర్వాత, జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ డిసైడ్ చేసుకోమండి, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారో చెప్పేసి ఎలక్షన్ పెట్టాలో వద్దో మాకు ఒకసారి నామకా వాస్తగా పెట్టండి. లేదంటే ఒక హాలిడే ఇస్తాం కాబట్టి వేలుకి చొక్క మీకు నచ్చిన ఓటు వేసుకోవడానికి వెసులుబాటు తీసుకోండి. ప్రసాద్ గారు, మీ కామెంట్ ఖచ్చితంగా రాణి రుద్రమకు సంబంధించి కొంత కోపం తెప్పియచ్చు. ఎందుకంటే ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అంగీకరించదు.
రుతుబా గారు ఒక 2-3 ఫ్యాక్టర్స్ మీరు మీతో జూబ్లీహిల్స్ ఇంకొకసారి మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 2 పార్టీలు 2 రకాలైన కామెంట్స్ రెగ్యులర్గా చేస్తున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏమో లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందంటుంది. బీఆర్ఎస్ ఏమో లేదు లేదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటైంది, అందుకోసమే ఈ పరిస్థితి వచ్చిందనే వాదన కూడా చాలాసార్లు మీరు కూడా విన్నారు. ఇలాంటి ప్రచారం బాగా జరుగుతుంది. ఇప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో పూర్తిగా బీజేపీ పోటీ చేసింది, నామకే వాస్తా చేసింది, కానీ పరోక్షంగా బీఆర్ఎస్కి హెల్ప్ చేసింది అనే వాదన కూడా వినిపిస్తుంది. నేను 2 విషయాలు చెప్పగలను. బీజేపీ పార్టీ నామకా వస్తా అనే కన్నా లేడీ శివంగులైన డాక్టర్ పద్మమ్మన్ కానీ లేకపోతే మా రుద్రమ్మన్ కానీ ఖచ్చితంగా క్యాండిడేచర్ల కింద ఇచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇందాక మా రుద్రమ్మ చెప్పింది, చాలా బాగా చెప్పింది. ఎంత చక్కగా చెప్పింది. హుజూరాబాద్ లో క్యాండిడేచర్ ఎవరు? ఈటల రాజేంద్ర గారు. కాదనగాడు ఎవడు ఉన్నాడు. అలాగే క్యాండిడేట్ ని బట్టే ఎంత చెట్టుకి అంతే గాలి వేస్తుంది. దీపక్ రెడ్డి గాలి గత 3 ఎలక్షన్లు బట్టి చూస్తూనే ఉన్నాం. రాజేంద్ర గారు మీరు ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్ దానికి సంబంధించినంత వరకు? ఇంక మన నన్ను బిట్ క్వశ్చన్లు అడగడానికి పిలిచారండి నన్ను. లేదండి, ఇద్దరిని అడగాలి కదా, అందుకోసం మీరు ఇంత పెద్ద కామెంట్ చేశారు కనుక ఖచ్చితంగా ఆమె స్పందన కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలా కాదండి, స్పందన కాదు, ముందు నాకు కంప్లీట్ అయితే ఇప్పుడు స్పందిస్తారు. అచ్చా చెప్పండి. మాట్లాడినప్పుడు స్పందించడానికి నాకెందుకు అవకాశం లే? నిమిషం ఆగండి, పేషెంట్. 2 విషయాలు ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కోల్పోయింది, ఖచ్చితంగా కోల్పోబోతోంది. కాంగ్రెస్ కి ఖచ్చితంగా ఒక వైటల్ ఎడ్జ్ క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లేని దగ్గర ఇవాళ బేస్ క్యాంప్ క్రియేట్ చేశాడు నవీన్ యాదవ్ అని గర్వంగా చెప్పొచ్చు. అదర్వైజ్ మీరు ఆద్యంతం గత ఎలక్షన్స్ అన్ని గమనించుకుంటూ వస్తే కాంగ్రెస్ కి అసలు బేసే లేదు. ఇప్పుడు బీజేపీ రుద్రమ్మ చెప్పినట్టు ఖచ్చితంగా ఎలా అంటే 50% ఓటర్లు ఓటు వేయడానికి కారణం ఎవరంటే ఎలక్షన్ కమిషన్. అవగాహన కార్యక్రమాలు ఎందుకు కల్పించలే ప్రజల్లో? ఇది ఎందుకు రాలే? నాకు తెలిసి రాజమౌళి గారు ఒక్కరే వెళ్ళి ఓటేసి వచ్చారు బాధ్యతగా. ఆ జూబ్లీహిల్స్ సెక్టర్ లో ఎవడైనా ఓటేసినోడు కనబడ్డా మీకు? అంటే ఇంత బాధ్యత రాహిత్యంగా ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా నచ్చిన విధానంలో పనిచేస్తున్నప్పుడు పైపచ్చి 2 జాతీయ పార్టీలు వీళ్ళు వాళ్ళు ఒకటే అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోమనండి. ఇవేవి బాధ్యత రహించకుండా ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని వాళ్ళకి నచ్చిన విధానంగా ఎలక్షన్ కండక్ట్ చేస్తామంటే ఇలాగే ఉంటది. అసలు స్థానికతను జస్టిఫై చేసే ఎలక్షనా, స్థానికత ఏతర వ్యక్తులను జస్టిఫై చేసే ఎలక్షనా, అక్కడ లోకల్ కన్సెన్సస్ ని తీసుకునే ఎలక్షన్ అన్న దగ్గర మీరు జాగ్రత్తగా గమనిస్తే యాంటీ ఇన్కంబెన్సీ అనే మాట కనబట్లే. యాంటీ ఇన్కంబెన్సీ లేని ఎలక్షన్స్ ఎక్కడ నుంచి చూస్తున్నాం అంటే 2014 నుంచి చూస్తున్నాం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అడగండి ఆవిడ్ని. రాజేంద్ర గారు కాకపోతే మేము చెప్పేటటువంటిది ఏంటిదంటే భారతీయ జనతా పార్టీగా మాది జాతీయ పార్టీ, ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కంటిన్యూస్ గా 3 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ, ఇవాళ బీహార్ లాంటి చోట కూడా అంత క్లియర్ గా స్వీప్ చేస్తున్నటువంటి పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, మాకు ఈ బీఆర్ఎస్ పార్టీ తోటి లేకపోతే ఇప్పుడు ఎక్కడ అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తోటి మాకు ఏం అవసరం ఉంటుందండి? ఫస్ట్ ఆలోచన చేయండి. మేము అధికారంలో ఉన్ననాడే బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకోలేదు. వాళ్ళని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళే మా గవర్నమెంట్లోకి వాళ్ళని మేము తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో కూడా లేరు. వాళ్ళతోటి మాకు అయ్యేది ఏంటిది, వచ్చేది ఏంటిది? ఇంకా ఇన్ఫాక్ట్ అసలు బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతే తెలంగాణలో మాకు ఒక ఆల్టర్నేట్ గా ఉండడానికి చాలా ఈజీగా అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ ప్రపగండా. భారతీయ జనతా పార్టీగా మేము చేయగలిగేటటువంటి కృషి మేము చేస్తున్నాము. మా పార్టీ సిద్ధాంతం ఎట్లుంటది అని అంటే, ఇప్పటికిప్పుడు డబ్బు వంచాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ వంచినంత డబ్బు వంచాలి అంటే బీజేపీకి ఏమన్నా డబ్బులు రావా అండి? వస్తాయి కదా. కానీ ఆ వేలో మనం వెళ్ళకూడదు. మనం కార్యకర్తలను తయారు చేసుకోవాలి. మనం బూత్ స్థాయిలో బలపడాలి. ప్రజల్లో ఆదరణ రావాలి. ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి అని అనుకోవాలి. మనం ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని తీసుకుపోవాలి. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఆటోమేటిక్ గా భారతీయ జనతా పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ అనేటువంటిది పెరుగుతుంది. దాదాపుగా ఒక 30 సంవత్సరాలు తిప్పల పడితే దేశంలో అధికారంలోకి వచ్చింది పార్టీ. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఒకటి తర్వాత ఒకటి వస్తున్నది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక్కసారి అధికారంలోకి వచ్చినాము అని అంటే చాలా బలమైనటువంటి పార్టీగా భవిష్యత్తులో తెలంగాణలో కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మాకు కొంచెం టైం పట్టొచ్చు. బట్ డెఫినెట్ గా వన్ డే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. మీ పార్టీ నాయకుల మధ్య ఏమైనా సమన్వయ లోపం ఉందని ఏమైనా అనుకుంటారండి? ఏమీ లేదండి, అంత ప్రాపగండా. ఇప్పుడు మీడియాను చేతిలో పట్టుకొని సోషల్ మీడియాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడించుకుంటూ ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెట్టి యూట్యూబ్లలో అనడము, విమర్శ చేసేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీ పార్టీలో అంతర్గత కలహాలు లేవా? ఇవాళ కేటీఆర్ కు, హరీష్ రావుకు, కవితకు వాళ్ళు కొట్లాడుకుని డైరెక్ట్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళు బయటకు వచ్చి తిట్టుకుంటున్నారు కదా.
ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు లేవా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించట్లేదా? మిగిలినటువంటి కొండ సురేఖ గారు ఇంకొక నాయకుడిని విమర్శించట్లేదా? ఇంకొక నాయకుడు ఇంకొకరిని విమర్శించట్లేదా? డైరెక్ట్ ఓపెన్‌గా తిట్టుకుంటున్నారు గదా! కంప్లెయింట్‌లే ఇచ్చుకుంటున్నారు గదా! పోయి ఏఐసీసీకి. అంటే నేనేమంటున్నా అంటే ఎక్కడైనా ఇష్యూస్ ఉంటాయి. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య పార్టీలలో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డెఫినిట్‌గా ఉంటది. అది ఉన్నప్పుడు ఏందనంటే డెఫినిట్‌గా దాన్ని రిసీవ్ జేసుకోవాలి. మా పార్టీలో సమన్వయ లోపం లేకపోతే లోపం ఉంటే, మా పార్టీలో డిఫరెన్సెస్ ఉంటే అది మా ఇంటర్నల్ ఇష్యూ. అది పక్క పార్టీలకు నిజంగా చెప్పాలంటే అవసరం లేదు. నిజంగా మా దగ్గర అట్లా ఉంటే వాళ్ళకే అడ్వాంటేజ్ గదా! పక్కోళ్ళకి గదా అడ్వాంటేజ్. మా దగ్గర మేము తన్నుకుంటే. కాబట్టి దాని గురించి వాళ్ళు చింతించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ పార్టీలో బావుండాలని వాళ్ళు కోరుకొని, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టు మొదలు వాళ్ళు సెట్ చేసుకుంటే మంచిది. రేపు లేకపోతే డెఫినిట్‌గా రేపు కాంగ్రెస్ పార్టీ కూడా గత బీఆర్ఎస్ లెక్కనే అధికారం కోల్పోయేటటువంటి అవకాశం ఉంటది. థాంక్ యూ అండి. నాకు యాక్చువల్లీ ఇంకొక థ్యాంక్ యూ అండి. డిబేట్ ఉంది. థాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి. అప్పుడల్లా ప్రతిసారి కూడా ఎలక్షన్ కమిషను లేకపోతే ఓటర్లకు సంబంధించి కానీ ఏదో కొంత రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబ్ అని ఇలా అంటున్నారు కానీ ఓటమికి సంబంధించి విశ్లేషణ చేసుకుంటే మంచిదా? లేకపోతే ప్రతిసారి ఒక కామెంట్ చేసేసి ఇదంతా ఎలక్షన్ కమిషన్ అసలు ఎలక్షన్స్ కావు అనే కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? 100%. నేను ఎప్పుడైనా మాట్లాడితే దానికి కట్టుబడి ఉంటాను. నేను మీకు 2 విషయాలు చెప్తాను. 1, 2, 3 ఫార్ములా అని అంటది. అంటే 1, 2, 3 ఫార్ములాలో 30 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగైపోయాయి. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. లేని బీజేపీ పార్టీ అక్కడ సెకండ్ ప్లేస్‌లో ఎమర్జ్ అయ్యి ఉంది. మీరు ఇది గమనించండి. సో, ఇవాళ మీరు రాత్రి ఇవాళ ఎమర్జ్ అయ్యి ఇవాళ గెలిచేస్తే ఎక్కడ అనుమానం వస్తదో అన్న దగ్గర చాలా స్ట్రాటజికల్‌గా వెస్ట్ బెంగాల్ ఆడుతూ ఉంటారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటాను. ఖచ్చితంగా మీరు హర్యానా ఎలక్షన్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఎవరైనా సరే హర్యానాలో కాంగ్రెస్ కాకుండా ఇంకెవరైనా గెలుస్తారని ఎవడైనా మాట్లాడాడు. అసలు ఎగ్జిట్ పోల్సే అవసరం లేదన్నాం మనలాంటోళ్ళు అందరూ. అవుట్‌కమ్. రెండోది, ఇవాళ బీహార్ ఎలక్షనే మాట్లాడదాం. వాళ్ళు 200 సీట్లు గెలుస్తారు గ్యారంటీ చూసుకోండి లాస్ట్‌కి. మీకు ఇంకో విషయం చెప్తా. ఎప్పుడైతే ఒక థ్రెటనింగ్ వచ్చింది, లోకేష్ గారు డబుల్ బయాస్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, గమనించారా? ఈక్వలెంట్ టు చంద్రబాబు నాయుడు గారు ఆల్సో ఈక్వలెంట్ టు నరేంద్ర మోడీ అన్న దగ్గర కాంగ్రెస్ వైపు నుంచి ఒక పవనాలు వీచే పరిస్థితి యాంటీ ఇన్కంబెన్సీ అన్నప్పుడు ఎంత చక్కగా అలర్ట్ అయ్యారో చూసుకోండి. తర్వాత నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా అమిత్ షా గారు కానీ ఆ రాష్ట్రంలో 160 అన్నారంటే డంకా పలాస్. ఇవన్నీ నేను ఎందుకు ఇంత అథెంటికేటివ్గా మాట్లాడుతున్నాను అంటే, రాహుల్ గాంధీ ఏదో అన్నాడు, ఈ ఓటు చోరీ ఇదంతా చెత్త చెదరు, అవన్నీ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అంట. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒకటి ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ అనేది 2014 నుంచి ఈ రోజు దాకా ఏ ఎలక్షన్లోనైనా ఒక రోల్ ప్లే చేసిందేమన్నా చెప్పండి. 2014 ఎలక్షన్లో బీజేపీ గెలవడానికి యాంటీ ఇన్కంబెన్సీ పనిచేసింది. ఎలా? 10 ఇయర్స్ పరిపాలించిన మన్మోహన్ సింగ్ అనే అమాయకుడు గవర్నమెంట్ అని చెప్పి మనకి సోది కబుర్లని చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేశారు 3 డైమెన్షన్స్ లో. తర్వాత డిమోంటేషన్, రైతులు లారీలు వేసి తొక్కేసి చంపేసి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్, తర్వాత 1000 మంది పైచులుగా చనిపోయిన పంజాబ్ హర్యానా ఎలక్షన్లు. ఏడకి లీడ్ ఇవన్నీ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత సంతరించుకున్న డిమోంటేషన్ లాంటిది, కరోనా పాండమిక్ లాంటిది. ఏ ఎలక్షన్ అయినా మీకు 3 ఎలక్షన్లు బట్టి ఎక్కడ నాగే. ఇవాళ నితీష్ కుమార్ 20 సంవత్సరాలు బట్టి. ఇదే మాట 2019లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కనుక మీరు 30,000 వేసారు, వీళ్ళు 10,000 వేసాడు. ఈయన నితీష్ కుమార్ ఆయన ఏకంగా 30,000 వేసాడు పసుపు కుంకుమ. ఎంత? 6.85% ఓటు బ్యాంక్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఓడిపోవడానికి ఉపయోగపడ్డాయి. బట్ వేర్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50% ఓటు బ్యాంక్. 50% ఏంటంటే ఓవరాల్ గా ఎంత సస్టైన్ చేసుకున్నారు చూడండి. 191 ఇప్పుడు లీడ్లో ఉన్నారు. డెఫినెట్ గా ఇది 200 దాటితే ఏది యాంటీ ఇన్కంబెన్సీ ఏది ఎక్కడ ఎదగాలి మనం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసుకోమండి. బాబు మేము వీళ్ళు గెలిపిద్దాం అనుకుంటున్నాం, ఈసారికి మీరు వెళ్ళి ఆ రోజు ఓ పండగ వాతావరణంలో వేలకు చొక్కెట్టుకుంటూ రండి అని. అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా ప్రస్తుతం, అంటే తెలంగాణ లాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నప్పటికీ మూడోసారి అధికారం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, మంచి మెజార్టీ కూడా సాధించింది. అంటే ఇలాంటి చోట ఆ రకమైన ఈక్వేషన్స్ ను బీజేపీ వర్కౌట్ చేసుకోవట్లేదా? ఇప్పుడు మీకు కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం అన్నది ఆలోచిస్తారు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం లేనప్పుడు అన్న దగ్గర ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది. వాళ్ళకి నచ్చినప్పుడు అయితే యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో విసిగెత్తిపోయారట. మరి ఇది 20 ఏళ్ల నితీష్ కుమార్ పాలనలో కూడా విసిగెత్తరా? ఇది లాజిక్. రెండోది, మీరు వీళ్ళేం తక్కువలు కాదు, మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ రజిత్ కుమార్ అన్నాడు ఉండేవాడు ఎలక్షన్ కమిషనర్. 24,70,000 ఓట్లు ఎత్తేసి సారీ అని వెళ్ళిపోయాడు. ఏది సారీ? ఏందండి సారీ? డీకే అరుణమ్మ ఎలక్షన్ జ్ఞాపకం ఉందా మీకు? ఎలక్షన్ 2 రోజుల ముందు నువ్వేనా ఎమ్మెల్యే అని డిక్లేర్ చేశారు. ఎవడదండి తప్పులు? నాదా ఎలక్షన్ కమిషన్. ఇన్ని తప్పులు తడకలు ఎలక్షన్ కమిషన్ లో పెట్టుకుని వాళ్ళ బాధ్యత వహించరా? ఇదా ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అని చెప్పమనండి చూద్దాం. ఈ సార్ పైన మీ అభిప్రాయం ఏంటండి? సార్ లాంటిది ఒకటి చేశారు కదా. కదండి,
స్థానికేతరులు 48 గంటల ముందు ఎవాక్యువేట్ చేయాలి. నేను జర్నలిస్ట్ చెప్తున్నా. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? ఇది ఏమన్నా ఎవరిది బాధ్యత? ఎలక్షన్ కమిషన్ నాదా మీద? చెదురుమదురు ఘటనలు తప్ప అంత ప్రశాంతంగా బ్రహ్మాండం జరిగింది. బీహార్ జనరల్ గా ఎక్కడ బీహార్ రీపోలింగ్ అంటే జరగలేదు ఖచ్చితంగా మీకు. 5-6 చోట్లైనా రీపోలింగ్ ఉంటుంది అనుకుంటారు, కానీ ఈసారి ఒక్క చోట్ల కూడా రీపోలింగ్ జరగలేదు బీహార్లో. అదే కదా చెప్తుంది. బీహార్ లాంటి సెన్సిటివ్ ఏరియాలో ఆల్ సెన్సిటివిటీ ఫీల్ అవుతారు. ఏది 2 ఫేజీలు పెట్టడానికి. కానీ చెదురుమదురు ఘటనలు కూడా ఏంటి అవ్వమాట. కానీ బీహార్, ఉత్తరప్రదేశ్ ఇట్లన్నిటికీ బ్రాండ్లు ఎలాంటి బ్రాండ్లు ఇచ్చారో మీకు తెలుసు కదా. పుష్ప బ్రాండ్లు ఇచ్చి కూర్చున్నారు కదా. కానీ అక్కడ ఏం కలగలే. ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకున్న దానికి మొత్తం మొత్తం అలా ప్రజాస్వామ్య ద్రోహి వాడు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు చెప్పాలి బీహార్ వాళ్ళు. మొత్తం గుండు గీసి కూర్చోబెట్టారు ఇంట్లో. ఎందుకంటే ఇలాంటి ద్రోహుల్ని ప్రజలు పరిరక్షించరు అన్న దగ్గర ఇది ఒకటి ఒప్పుకోవాలి. మిగిలినవి యాంటీ ఇన్కమ్ మనిషి ఎక్కడ ఉంది? అది ఏది నాకు కావాలి, అది ఎత్తుకున్నా. ఇంత చేసినా ప్రజలందరూ అమ్మ బాబాయ్ ఎంత బాగా చేశారండి అని ఎవడని అనుకుంటాడే. అన్ని చోట్ల కనిపిస్తుంది, కానీ నితీష్ కుమార్కి మాత్రం ఆ వ్యతిరేక ఓటు అనేది ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితంలో కనిపించట్లేదు. అదే ఆశ్చర్యకరంగా. ఎక్కడ నితీష్ కుమార్కే కాదు, ఇవి నరేంద్ర మోడీ గారికి కూడా కనబట్టలేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే డిమానిటేషన్ వల్ల మీరు చాలా ఆనందంగా ఉన్నారా? దిక్కుమాల ఏటీఎం ఇప్పుడు కూడా కనబడదు, ₹1 దొరకదు. ముష్టి వల్ల 10 ఏటీఎంలు తిరిగితే ఒక 500 నోటు దొరుకుతుంది. 500 నోటుకి ఇంకో 20 చోట్ల ముష్టి వల్ల చిల్లర కడుక్కోవాలి. ఇది మన దయనీయమైన పరిస్థితి. దీనికి మనం సంతోషించి అయ్యో బాబోయ్ ఎంత బాగా చేసిన డిమానిటేషన్, ఎంత బాగా ఏటీఎంలు పనిచేస్తున్నాయి, ఎంత బాగా బ్యాంకులు పనిచేస్తున్నాయి అని చెప్పి మనం ఓట్లు వేస్తామా? ఒకటే ప్రసాద్ గారు, అంటే మీరు చెప్తున్న దానికి సారీ టు ఇంటరప్ట్, 2-3 ఇష్యూస్ ఏమన్నాయంటే, ఒకటి ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి నేను ఒక 2-3 ఏమంటున్నారంటే, మొత్తం ఎలక్షన్స్ అయిపోయినాకనో లేకపోతే ఇంకోసారికో ఈ పొరపాటు జరిగిందని చెప్పడం కన్నా, ఓటర్ లిస్ట్ ఉన్నప్పుడు ఓటర్ లిస్టులో వీళ్ళెందుకున్నారు వాళ్ళెందుకున్నారు దానికి సంబంధించి ఎవరు ప్రశ్నించట్లేదు. ఎన్నికలు అయిపోయిన 6 నెలలకో 7 నెలలకో ఏదో ఒక మీడియా సమావేశం నిర్వహించి చెప్తున్నారు తప్ప, మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే మేము కరెక్షన్ చేసుకుంటామని ఎలక్షన్ కమిషన్ రెగ్యులర్గా చెప్తున్న వాదనగా కనిపిస్తుంది. సో ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే, మేము ఒకవేళ తప్పు చేస్తే ఆధారాలతో చూపండి, సంతకం పెట్టండి దానిపైన, ఇది నేను చెప్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను, నేను చేస్తున్న ఆరోపణలు నిజమేనే అని చెప్పాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అంటుంది. నోరు మీమని చెప్పండి. గౌరవ సుప్రీంకోర్టు మొన్న ఈడ్చి కొట్టింది ఎస్ఓపి ఏదని. వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేయట్లేదని చెప్పారు. ఇంకో ఎస్ఓపి సుప్రీంకోర్టు అప్లై చేసింది, అది కూడా పనిచేయట్లేదని. రీకౌంటింగ్ ఇచ్చిన దగ్గర ఏం చేశారో ఒకసారి తెలుసు కదా, మాక్ పోలింగ్ చేశారు. గమనించారు అవి? జవాబుదారీతనం లేని వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది. ఇంకో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పలేక సారీ చెప్పి పోయారు. ఇదేనా డెమోక్రసీ? Is it what the beauty of democracy? For which we are all crawling for elections and all? We are all anticipating? మీరు గమనించి ఉంటే ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించినంత వరకు మీ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ని కోర్టు అడిగితే, కోర్టుకి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే అదంతా డిలీట్ అయిపోయిందండి, ఇప్పుడు మా దగ్గర అలాంటి ఫుటేజే లేదని చెప్పేసి. ఇది సార్ సమాధానం. దీనికి మనం సంతృప్తి చెంది బాబోయ్ మా రజిత్ కుమార్ 24,70,000 ఓట్లు ఎత్తేసిన తర్వాత అనుగుణమైన ఎలక్షన్ జరిగింది కాబట్టి సూపర్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ రాహుల్ గాంధీ గారు లబో దిబో అని ముసలోళ్ళు ఎట్టుకుని ఏడుస్తున్న పాపానికి ఈ దౌర్భాగ్యం. మీకు బీహార్ ఎలక్షన్ ఓటమికి కాంగ్రెస్ బాధ్యత వహించాలి. ఆ తేజస్వి యాదవ్ కనుక జస్ట్ లైక్ స్టాలిన్ లాగా మీతో ఏమి కాదు నోరు మూసుకుని ఇక్కడ కూర్చున్నాను, తమిళనాడు ఎలక్షన్ లో చూడండి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా పక్కెళ్ళి ఆడుకోండి అని చెప్పినట్టు చెప్పుకుంటే ఖచ్చితంగా దేర్ మే బి అ ఛాన్స్. ఇంట్లో ఇంకో తమ్ముడు ఎవడైతే ఆడు వేసాలేసి బయటకు వచ్చేదో పార్టీ లేకపోతే ఇంకో ఎలక్షన్ నిలబడ్డాడు, ఆడికి ఇంట్లో 2 పీకుంటే ఈ రోజు థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే దేశ ముఖ చిత్రాన్ని మార్చే ఒక బీహార్ ఎలక్షన్ ని కనీసం సమిష్టి పోరాటం కూడా చేయలేని నిస్సాయ స్థితిలో ఈ పార్టీలు ఉంటే ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఈ సార్ పైన మీ అభిప్రాయం ఏంటి ప్రసాద్ గారు? సార్ అన్నది ఒకటి చేశారు, చాలా పెద్ద చర్చ జరిగింది, దేశవ్యాప్తంగా కోర్టుకు వెళ్ళారు, మేము ఇంకొన్ని చోట్ల కూడా ఇది చేస్తామని చెప్పేసి ఇప్పటికీ ఇంకొక 5-6 స్టేట్స్కి సంబంధించి కూడా లిస్ట్ ఇచ్చారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏమీ అవదండి. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, కొన్ని until and then certain amendments should take place in respect to election commission. మీరు నేను ఎక్కడ నెత్తి నోరు కొట్టుకున్న టైం వేస్ట్. నేను అందుకే అంత డైరెక్ట్గా చెప్తున్నా, వాళ్ళకు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తికి ఎలక్షన్లు ఈ రోజు మీ పార్టీ గెలుస్తుందని ముందే చెప్పేసి ఎలక్షన్ పెట్టమనండి, అంతకన్నా ఇంకేట్లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అవన్నీ అంత పిన్ పాయింట్ యాక్యురసీ ఇచ్చేస్తున్నారు కదా. మా కేకేలేటోడైతే 164 ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసాడు కదా. ఏడు చెప్తే అదే జరుగుతున్నప్పుడు. సార్ ఇక్కడ ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ని పక్కన పెడితే, మీరు ఇందాక అన్నట్టుగా
కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా లేదా? ఎందుకంటే ప్రతి స్టేట్లో ఇలా ఓడిపోవడం సరే, ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఫ్యాక్టర్ పక్కన పెడితే ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏమీ చేయకుండా కేవలం ఏదో మీటింగ్లు పెట్టి మీడియా సమావేశాలు పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆ పూర్వవైభవం వస్తుందా, లేకపోతే ఏంటి కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఏమంటారు మీరు? ఆ ముసలోళ్ళని ఉన్నంతకాలం ఏటి రాదు సార్ కాంగ్రెస్. మీరు అనవసరం టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ గురించి మాట్లాడి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నవీన్ యాదవ్ అన్నాడు, గతంలో పీజీఆర్ గారు అబ్బాయి మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ డిస్ట్రాయ్ చేస్తే ఇవాళ అతను అలా ఇటుక పేర్చినట్టు కాంగ్రెస్ కి ఇవాళ బేస్ క్యాంప్ క్రియేట్ చేసాడు. ఇలాంటి పోరాటం చేసే చిన్నపిల్లలు కావాలి. అలా రాజస్థాన్లో గ్యాలెంట్ గడి గెలిచాడు, మీకు గ్యాప్ ఉందా? గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యే, ఒక మీ చీఫ్ మినిస్టర్ కి చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇలాంటి వాళ్ళు అందరూ ఆయన డిస్కషన్ లో ఉంటారు. ఏకంగా ఎంపీ ఎలక్షన్ నొన్న గుండు గీసి పక్కన ప్రధానమంత్రి పక్కన కూర్చుని పప్పన్న తినొచ్చాడు. అంచేత అలాంటి కోవర్ట్లో అలాంటి ముసలోళ్ళు ఉన్నంతకాలం, ఎందుకంటే అక్కడ సచిన్ పైలట్ కి నోట్లో మట్టి కొట్టాడు, కుర్రాడు వల్ల గెలిచారు. అక్కడ కుర్రాళ్ళు ఎప్పుడైతే పని చేస్తారో, అలా మాధవరావు సింధే గారు అబ్బాయి ముసలోళ్ళతో పనికిరాదని చెప్పి ఆ బీజేపీకి పోయాడు. అలా చాలా మంది తీవ్ర వ్యతలు పడుతున్న కాంగ్రెస్ లో ఆ వరద జంబూకాలు ఎప్పటికీ వదలో పారాచూట్లు వేసుకుని వాళ్ళ కోరికలే తీరనంతకాలం ఇంకా రాహుల్ గాంధీ లాంటి కోరిక తీరుతారు. వాళ్ళు ఎంత జడ్డి సన్నాసులు అంటే నేషనల్ మీడియాని బాయ్కాట్ చేసి ఎక్కడ కౌంటర్ ఇవ్వరు. రెండోది వాళ్ళు ఏడు చేశారు చెప్పుకోరు. మూడోది 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో గాంధీ ఫ్యామిలీ రిప్రజెంటేషన్ లేదు సార్. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన దగ్గర నుంచి గాంధీ ఫ్యామిలీ అనేది కేబినెట్ లో లేదు. ఆ జడ్డి సన్నాసులు అది కూడా చెప్పుకోలేరు. అలాంటివన్నీ పెట్టుకుని ఏడ తీరుతారు వాళ్ళు, ఎప్పటికి తీరుతారు. అలా జయరాం రమేష్, ఆ శశిధరులటువంటి నిలకడలేనోడు, ఆ దిగ్విజయ్ సింగ్ లాంటి మన రాష్ట్ర ద్రోహులు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళని పెట్టుకుని వాళ్ళు ఎప్పటికి ఎత్తిరెళ్తారంటే ఈ జన్మకు కాదు, వచ్చి జన్మకు కూడా ఎత్తిరెళ్తారు. ఎక్కడైనా ఇక్కడ కూడా చూడండి, రేవంత్ రెడ్డి గారు అనే ఒక డిఫరెంట్ పవర్ వస్తేనే వీళ్ళు బతికారు ఇక్కడ. తప్ప వాళ్ళ ఒరిజినల్ కాంగ్రెస్ తో వెళ్తే నొన్న గుండె గీసి అలా ఆమ్ ఆద్మీ పార్టీ వాడు కోర్ట్ ఆపరేషన్ లో వచ్చిన బీజేపీ డిప్లాయిడ్ క్యాండిడేట్ అలా అన్నాచార్య బ్యాచ్ ఇదంతా. వాళ్ళ ముగ్గురు కళ్ళ మంది హ్యాపీగా ఉన్నాం. ఇంకా కేజ్రీవాల్ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకుంటారంటే వాళ్ళంత జడ్డిమాలో ఒకళ్ళు ఇంకో లేరని ఇంకో ప్రపంచానికి తెలిసి వస్తుంది. మీరు 1, 2, 3 స్ట్రాటజీ చెప్పండి చూడండి. ఇవాళ గుజరాత్ లో నెంబర్ 2 పొజిషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అది వాళ్ళ లెక్క. అంచేత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరమానంద శిష్యుల కథలో లాగా వాళ్ళు కూర్చుని కొమ్మని వాళ్ళే నరుక్కున్న తర్వాత వాళ్ళు ఎప్పటికీ ఎత్తిరెళ్తారు, ఎప్పటికీ ఎత్తిరెళ్ళారు. ఇది వాళ్ళకున్న దౌర్భాగ్యం. అందుకని మనం ఏడ్చి థ్యాంక్ యూ ఇంత మొమెంటం ఇంత ఫ్లేర్ అప్ అయిన తర్వాత ఆ తేజస్విని యాదవ్ లాంటి ఇవాళ డూ ఆర్ డై సిచ్యువేషన్ తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత ఇంత మెజరబుల్ గా, ఇంత ప్యాథటిక్ గా ఓడిపోయారంటే 50 స్థానాల పైకి ఏ మొహం పెట్టుకుని తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మొహానికి 50 స్థానాలు ఎన్ని దిక్కుమాల సీట్లు వచ్చాయి కనుక్కోండి సరే. 5 సీట్లు మాత్రమే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ, 5 సీట్లలో మాత్రమే ఉంది. అది సిగ్గుపడమనండి. 10% కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చుకోలేకపోతే దేనికి వెళ్ళదు, ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించి విశ్లేషణ చేసుకోవట్లేదు. ప్రతి ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రం ఏదో రకమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ యూత్ ఒకటి అవసరం. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి సీనియర్లు ఎంత అవసరమో యూత్ కూడా అంత అవసరం. కానీ